ఒకటి ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ వేస్తారు. సైరన్స్కి ఎవరు భయపడకూడదు. సివిలియన్స్కు ట్రైనింగ్ ఇస్తారు, స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఇవన్నీ కూడా వైటల్ ఇన్స్టేషన్స్ అంటే మన దగ్గర ముఖ్యమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు ఈ కంటోన్మెంట్ కేంద్రాలు వాటన్నిటిలో కూడా ఒక సైరన్ ఇచ్చి ఈ విధంగా చేస్తారు. హోమ్ అఫైర్స్ ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ ఏమైనా జరిగితే గనక ఎవాక్యుయేషన్ ప్లాన్ త్వరగా అక్కడ నుంచి ఖాళీ చేయించడం ఎట్లా. నిజానికి మాక్ డ్రిల్స్ చాలా మంచివి. మాక్ డ్రిల్ చేస్తేనే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సందర్భంగా చేస్తున్నారు. ఆ ప్రాంతాలు కూడా చెప్పారు. సో ఇటువంటి బార్డర్ టెన్షన్ సమయంలో ఏం చేయాలి అని కొంత ఈ విధంగా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి ప్రజలంతా కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టు సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ హ్యాపెన్. ఎందుకంటే పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ అలర్ట్ అంటే మనం దీన్ని యుద్ధం అనొచ్చో లేదో పూర్తి స్థాయిలో. ఒకటి ఆర్థిక పరంగా ఆల్రెడీ వాళ్ళని ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత ఇబ్బందులు. సింధు వాటర్ ఆపేశారు. మన దేశం నుంచి దిగుమతులు మన దేశం నుంచి ఎగుమతులు ఆపేశారు, వాళ్ళ దేశం నుంచి దిగుమతులు చేశారు. మన ఎగుమతులు ఆగడంతో టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. సో అది కాకుండా ఇంకా మెజర్స్ ఇప్పుడు తీసుకుందామన్న ఉద్దేశంలో చేస్తున్నారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఏమైనా జరగచ్చు. అయితే ఎయిర్ స్ట్రైక్స్ లాస్ట్ టైం బాలాకోట్ పాక్ ఆక్రమిత కశ్మీర్ వరకు పరిమితం అయితే లేదు. అది కాకుండా మనం కరాచీ మెయిన్ సిటీ కరాచీ కానీ లేకపోతే ఎందుకంటే హఫీజ్ సయీద్ టార్గెట్ గా మేము దాడి చేస్తున్నామని ప్రపంచానికి చెప్పొచ్చు. హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు పాకిస్తాన్ లో ఆ ఇన్ఫర్మేషన్ రావచ్చు. లేదా దావూద్ ఇబ్రహీం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దావూద్ ఇబ్రహీం మీద ఆయన ఉన్న లొకేషన్ సంబంధించి దాడి చేయొచ్చు. అట్లా ఆ విధంగా చెప్పడానికి సో అవకాశం ఉంది. సో రేపు మాక్ డ్రిల్ ఎయిర్ ఎక్సర్సైజెస్ అని కూడా జరుగుతాయి. సంథింగ్ సరే యుద్ధం సంబంధించి ఎవరు కోరుకోరు యుద్ధం రావద్దు అని. ఎందుకంటే యుద్ధం వస్తే గనక ఒకటి మనం పాకిస్తాన్ ఆల్రెడీ ఎకనామిక్ గా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. స్పందన ఎకనామిక్ గా దే ఆర్ నిల్ అంటే వాళ్ళకి ఏం లేదు, ఇంకా బిచ్చమెత్తుకునే పరిస్థితి. బట్ మనం ఆల్రెడీ స్టెబిలైజ్డ్, వరల్డ్ లో మన టాప్ 4 ఎకానమీ. కాబట్టి యుద్ధం పూర్తి స్థాయిలో కాకుండా శత్రు స్థావరాల్ని కొంత తుదముట్టించే విధంగా ఉంటే కూడా కనుక చాలా బాగుంటుంది. పాకిస్తాన్ భయపడుతోందని వినిపిస్తుంది. భయపడకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళది ఏంటంటే ఇండైరెక్ట్ అటాక్. ఒక ఆత్మాహుతి దళాన్ని బాంబర్ని పంపిస్తారు, చేస్తారు. సరే ఒక సంవత్సరం దాని తర్వాత ఏముంటుంది, రొటీన్ గా స్పందిస్తారు అనుకోండి. ఇంత సీరియస్ గా మనం స్పందిస్తారని వాళ్ళు అనుకోలేదు. మన భారతదేశంలో ప్రజలు ఇంత సీరియస్ గా రెస్పాండ్ అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే ఖచ్చితంగా చేయలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సో అందరూ కూడా మాక్ డ్రిల్ కు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీర్ఘకాలికంగా కూడా పాకిస్తాన్ సిద్ధంగా లేదని చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ కూడా దానికి భయపడుతుంది. ఎస్. సో ఒకటి ఈ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. మన దగ్గర వీడియో ఉంటే కూడా అది ప్లే చేయొచ్చు. లైట్లు, ఫ్యాన్లు, అప్లయన్సెస్ అన్నీ క్లోజ్ చేయండి. సో మీరు అన్ని విషయాలు కూడా చెప్పండి అని చెప్పి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి అది కూడా రిలీజ్ చేసింది. దాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో నేను చెప్పినట్టు ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆల్రెడీ భద్రతా బలగాలకి నేను పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇస్తున్నాను, పాకిస్తాన్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఎలా రెస్పాండ్ కావాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రతీకారం, పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న విషయంలో ఫ్రీ హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో దాని మీద రేపు మన భద్రతా సంస్థలు ఏదైతే చెప్తున్నాయో దాన్ని అందరూ కూడా ఫాలో అవుతే బాగుంటుంది. ఎస్, రేపు ఇంకొంత మాక్ డ్రిల్ సంబంధించి ఇప్పుడు
ప్రెస్ రిలీజ్ కూడా